ముంబై సినీనటి కేసులో నిందితుడిగా ఉన్న నిఘా మాజీ విభాగాధిపతి సీతారామాంజనేయులను ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని సిఐడిని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అతను ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని గుర్తు చేసింది. సినీనటి ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం ఐపీఎస్లో కాంతిరాణా తాత, విశాల్ గున్ని తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. జనవరి 7న నిర్ణయాన్ని వెల్లడిస్తామంది. ముంబై సినీ నటి ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో సీతారామాంజనేయుల్ని ఎందుకు అరెస్టు చేయలేదని సిఐడిని హైకోర్టు ప్రశ్నించింది. కేసులో రెండవ నిందితుడిగా ఉన్న ఆయన ప్రస్తుతం అందుబాటులో ఉన్నారా లేక పారిపోయారా అని ఆరా తీసింది. మొత్తం వ్యవహారంపై వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు ఏజీ బదులిస్తూ అరెస్టు వ్యవహారం దర్యాప్తు అధికారి విచక్షణాధికారమని చెప్పారు. వాస్తవాల్ని రాబట్టేందుకు కేవలం అరెస్టే మార్గమనుకుంటే అరెస్టు చేస్తారన్నారు. కొందరిని అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి తమకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలని పిటిషనర్లు కోరడానికి వీల్లేదన్నారు. నిందితుల్ని వరుస క్రమంలో అరెస్టు చేయాల్సిన అవసరం దర్యాప్తు అధికారికి లేదన్నారు. పిటిషనర్లకు ముందస్తు బెయిలిస్తే దర్యాప్తునకు విఘాతం కలుగుతుందని చెప్పారు. ముంబై నటిపై కేసు నమోదు, అరెస్టు వెనుక కుట్రకోణాన్ని వెలికి తీసేందుకు నిందితుల కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేయాలని కోరారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో జనవరి 7న బెయిల్ పిటిషన్లపై నిర్ణయాన్ని వెల్లడిస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ తెలిపారు. ముంబై సినీ నటి ఫిర్యాదుతో ఇబ్రాహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం ఐపీఎస్లో కాంతిరాణా తాత, విశాల్ గున్ని, విజయవాడ వెస్ట్ జోన్ అప్పటి ఏసీపీ హనుమంతరావు, ఇబ్రాహీంపట్నం అప్పటి సీఐ ఎం సత్యనారాయణ, న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ముంబై నటి తరపున న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభునాథ్, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. ఓ పారిశ్రామికవేత్తపై సినీ నటి పెట్టిన అత్యాచార కేసులో ముంబై పోలీసులకు కీలక సాక్ష్యాలు అందజేయకుండా అడ్డుకునేందుకు ఆఘమేఘాలపై ముంబై వెళ్లి అరెస్టు చేశారన్నారు. నటి విషయంలో ఐపీఎస్ అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరించారన్నారు. ఆమెను వేధించడం వెనుక అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, గత సీఎంఓ కార్యాలయం, ఐపీఎస్ల అధికారుల పాత్ర ఉందన్నారు. ఈ కేసులో మొత్తం 7 నిందితులుంటే అప్పటి నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు బెయిల్ పిటిషన్ కూడా వెయ్యలేదన్నారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ చట్ట ప్రకారం విధుల్ని నిర్వహిస్తే నేరం ఎలా అవుతుందన్నారు. ఇప్పటికే సాక్ష్యాధారాల్ని సేకరించారని కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం ఉండదన్నారు. కేసుల దర్యాప్తును సిఐడికి అప్పగించే అధికారం డీజీపీకి లేదన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముంబై పోలీసులతో సమన్వయం చేసుకోవడం కోసం గున్ని అక్కడికి వెళ్లారన్నారు. ఐపీఎస్ అధికారులు న్యాయ సలహా తీసుకునే విషయమై చర్చించేందుకు పిలిస్తే పోలీస్ కమిషనర్ కార్యాలయానికి న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు వెళ్లారన్నారు.